వారు కూడా వారి అంత్యయాత్ర వారి కడవరి దినములు ప్రార్థించుకోమంటున్నాం. మేము కలిగి సహాయం చేసి నడిపించాం. నామాన్ని బయట తెచ్చుకోండి. ఈ పరిచర్య చేసేవారిని లేవనెత్తుకోండి. హృదయపూర్వకంగా పరిచర్య చేసేవారిని లేవనెత్తుకోండి. సహాయం చేసి నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం. అందరికీ దేవుని వందనాలు. క్లుప్తంగా మీకు వాక్యాన్ని కరగంటలో అందిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. పేజ్ నెంబర్ 9 అండి. కొత్త నిబంధన గ్రంథంలో పేజ్ నెంబర్ 9 చదివేసేయండి. అందరు చదివించడమే చదివేసేయండి. అడిగిరి దేవుని స్తోత్రం హల్లెలూయా. చివరిలో యేసు తన శిష్యులందరితో మాట్లాడుతూ, అలాగే తనను విమర్శించిన వారితో మాట్లాడుతూ, చుట్టుప్రక్కల వారితో మాట్లాడుతూ, ఈ వాక్య భాగంలో యేసయ్యను విమర్శించారు కదా. ఎలా విమర్శించారంటే ఆయనకి నిజంగా బుర్రుందా విమర్శించారు. విమర్శించిన వారితో దేవుడు ఏమంటాడంటే అసలు వాక్య భావం ఏమిటో గుర్తుపెట్టుకోండి. ఆ చివరి ఏం వాక్యం చెప్తున్నాడు ఆయన? నేను కనికరమనే కోరుతాను కానీ బలిని కోరను అనే వాక్య భావం ఏమిటి? అది మీరు నేర్చుకోండి. వాక్యాలు భావాలు చదివితే మన హృదయాలలో భావ విస్తృత ఏర్పడుతుంది. అర్థమైందండి? అంటే విశాలంగా ఆలోచించడం నేర్చుకుంటాం. వాక్యాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మన మనసులో విశాలత ఏర్పడుతుందండి. లేకపోతే ప్రతిదీ తప్పుగా, ప్రతిదీ నేరంగా, ప్రతిదీ దోషంగా, ప్రతి దాంట్లో ఏదో లోటున్నట్టు, ప్రతి వ్యక్తిలో ఏదో లోటున్నట్టు కనిపిస్తాడు. అర్థమైందండి? కొందరు కళ్ళకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, తనలో ఏదో లోపం ఉంది, ఏదో లోపం. అన్నీ బాగున్నాయని చెప్పినా అన్నీ బాగున్నాయి, అంత మంచోడే కానీ అంటారు. ఎక్కడో ఒక దగ్గర లోపం కనిపెట్టే డ్యూటీలో వాళ్ళు ఉంటున్నారు. కారణం తప్పు వాళ్ళది కాదు. ఈ వాక్యము ఏదైతే ఉందో అది వారి హృదయాల్లోనికి వెళ్ళనివ్వకుండా దుష్టుడు వాళ్ళ హృదయాల్లో ఆల్రెడీ అన్నీ పేర్చున్నాడు అనమాట. ఖాళీ లేదు, అన్నీ పేర్చేసి ఉన్నాడు. మీరు ఊరు వెళ్ళేటప్పుడు లగేజ్ సర్దుకుంటున్నారు కదా, అవునా? బ్యాగ్ సర్దుకుంటున్నప్పుడు బ్యాగ్ నిండా సామాన్ పెట్టేసుకుంటున్నారు. ఇంకో వస్తువు పెట్టాలి, ఎక్కడ చూస్తే బ్యాగ్ ఖాళీ లేదు. ఏం చేయాల్సి వస్తుంది? అందులో చేదనా తీయాలి, లేకపోతే ఎట్లా పెడతాం అందులో? కాబట్టి అసలు హృదయంలో దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఉంటే అవి తీస్తేనే కానీ అసలైన వాక్యం లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళదు. అపవాదం ఏంటంటే హృదయం దగ్గర పెడతాడు, హౌస్ఫుల్ అంటాడు. అంటే అందులో ఎవరు రావడానికి వీల్లేదు అని. యేసయ్య జన్మించేటప్పుడు మరియా ఒక సత్రం దగ్గరికి వెళ్ళింది కదా. వెళ్ళిందా? మీకు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా అది, అవునా? ప్రకటన గ్రంథంలో లేదు అది. వెళ్ళింది. వెళితే సత్రంలో చోటు లేనందున వారు ఎవరు కూడా ఏం చేయలేదంట. ఎవరు చోటు సత్రంలో ఏముంటాయండి? అసలు మనుషులు, వారికి సంబంధించిన లగేజీలు ఉంటాయి. ఆ మనుషులందరూ ఎవరు? యాత్రికులు. 12 అండి అక్కడ. 12 వాళ్ళు, 12 కాదు. వింటున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగుతున్నారా? ఈ
వాక్యము చేత దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ఒక విశాలమైన దృక్పథాన్ని ఏర్పాటు చేయడం గాక. ఆమేన్. రైట్. సత్రంలో చూడలేదంట వాళ్ళకి. ఎప్పుడైతే చూడలేదో వాళ్ళు చోటు ఇవ్వలేదు. చోటు ఇచ్చుంటే ఆ సత్రం పేరు ఏమైపోయింది తెలుసా? యేసయ్య రక్షణ సత్రం అయిపోయింది కదా. యేసయ్య రక్షించిన సత్రం అయిపోయింది. ఆ పేరు ఎవరికి వచ్చింది? పాకకు వచ్చింది. ఎవరికి వచ్చిందండి? పాకకు వచ్చింది. అంటే పాక చోటు ఇచ్చింది. పాక చోటు ఇవ్వడానికి ముందు కొంత పని చేసింది. ఏంటో తెలుసా? దానిలో ఉన్న పశువులు బయటికి పంపించేసింది. దానిలో ఉన్న రొచ్చులు పేడలు ఏం చేశారు? బయటికి తీసేశారు. శుభ్రంగా నీళ్ళ చేత లేకపోతే కళ్ళకు జల్లేరు. చక్కగా సాంబ్రాణి అవన్నీ సెంటు వాసన రావడానికి అన్నీ చేశారు. అంటే ఏమైంది? క్లీన్ అయ్యింది. అంతేనా? క్లీన్ అయ్యింది. పాక క్లీన్ అయ్యింది. అసలు సత్రంలోనైనా మనుషులు ఉండడానికి ఇష్టపడతారు కానీ పాకలో ఉండడానికి ఇష్టపడతారా? అది పశువుల పాక. పశువుల పాకలో ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ పశువుల పాకలో ఉండటానికి వీళ్ళు ఇష్టపడ్డారు. అంతకు ముందు ఏం జరిగిందంటే పశువుల పాక శుభ్రపడింది. నేను స్తోత్రం కదా. హృదయం శుభ్రపడితేనే యేసు వచ్చి ఉండేది, యేసు మాట వచ్చి ఉండేది, యేసు వాక్యం వర్కౌట్ అయ్యేది, దేవుని వాక్యం వర్కౌట్ అయ్యేది. హృదయం శుద్ధి పడకపోతే ఇట్ ఈస్ హౌస్ఫుల్ విత్ చెత్త. అర్థమవుతుందా? చెత్తతో నిండిపోయిన తర్వాత ఏమి అందులో పట్టడానికి ఖాళీ లేదు. శత్రువుల్లో ఒక్కడు కాకపోతే ఒక్కడైనా వదిలే బాబు ఈ భారం ఏదో తీసి పక్కన పెడదాము, ఈ బరువు ఏదో తీసి పక్కన పెడదాం, ఈ బరువులు ఉన్న చోట వీళ్ళు పెడదాము అని అనుకోలేదు. ఎవరు కూడా చోటు ఇవ్వలేదు. వాళ్ళ భారాలు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. సరే, అది క్రీస్తు జనం, అది వదిలిపెట్టేది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే అసలు వాక్య భాగం ఏమిటి తెలుసుకుంటే మీరు నన్ను విమర్శించరు అని అడుగుతున్నాడు. వాక్య భాగం ఏమిటి? నేను కనికరాన్నే కోరుతాను, బలిని కోరను అని అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. నేను కనికరాన్నే కోరుతాను. ఏ సందర్భంలో ఇది? ఆయన దారంటే అలా వెళ్ళిపోతూ ఉంటే మత్తయి అనే ఒక ఆయన జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా ముగించేస్తారు కదే. మత్తయి అనే ఆయన ఆ గట్టు మీద విచారంగా కూర్చుని పెన్నెండు తిప్పుకుంటున్నాడు. అని మనశ్శాంతి లేదు. అంతకుముందు అతను ఎవరు అని అంటే వీధుల్లో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తాడు, పన్ను వసూలు చేయడానికి, అప్పులు వసూలు చేయడానికి వెళ్తాడు. అర్థమైంది? ఆ అప్పులు కూడా ఎలా వసూలు చేస్తారంటే వాళ్ళ వెనకతలో రోమా ప్రభుత్వం ఉంటుంది. రోమా ప్రభుత్వం కింద పనిచేసే ఒక ఎంప్లాయీ, ప్రభుత్వం కింద పనిచేసే ఎంప్లాయీని ఏమంటారండి? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు. అంతేనా? ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళు ఏమంటారండి? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే అతను ముందు వెళ్తుంటాడు, వెనకతలేమో రోమా ప్రభుత్వం యొక్క సైనికులు, విధించిన సైనికులు వస్తారు, మీ దగ్గరికి వస్తారు. మొన్న అప్పేది అని అంటే, అయ్యా అప్పు నేను 1000 రూపాయలే తీసుకున్నాను. 1000 రూపాయలే తీసుకున్నావు, దానికి మొత్తం వడ్డీతో చక్రవడ్డీతో కలిపి 2000 అయింది అంటారు. అయ్యా 1000 తీసుకుంటే 2000 ఎట్ట అయిందయ్యా అని అంటే, ఇస్తావా చేస్తావా అంటారు. అంటే అయ్యా నేను అంత కట్టుకోలేనయ్యా అంటే, వీటిని కొట్టండి అనగానే వెనకతలో వచ్చి పొలం అమ్మే పడిపోయి అడ్డుకొట్టేస్తాడు. అప్పుడు ఆడు ఇస్తాను అంటాడు. పలానా టైం చెప్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ రేవని వీడికి అప్పుడు రెడీ చేసి ఉంచుతారు. ఇప్పుడు ఎంత అదనంగా కలెక్ట్ చేశాడు సురేష్? 1000 రూపాయలు అదనంగా కలెక్ట్ చేశాడు. ఈ 1000 రూపాయల అదనంలోనూ ప్రభుత్వం దగ్గర కొంత ఒప్పుకుంటాడు. అతను ఏమని? మీరు 1000 ఇచ్చారు, అతనికి 1200 వసూలు చేసుకొస్తానని ఒప్పుకుంటాడు. అతనికి ఎంత లాభానా? 800. అంటే విస్తారమైన ధన సంపాదన ఉంది అతని దగ్గర. విస్తారమైన ధన సంపాదన ఉంది అతని దగ్గర. మంచి ఉద్యోగం అనగా అతనికి డబ్బు బాగా వచ్చే ఉద్యోగం. సాధారణంగా మీరు మంచి ఉద్యోగం దేనంటారు చూడండి, ఎక్కడ చర్చి దగ్గరగా ఉందో, ఎక్కడ అన్ని ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుందో, వెళ్ళాల్సిన వీలుంటుందో, అది కాదు మంచి ఉద్యోగం. ఎక్కడ జీతం ఎక్కువ ఇస్తారో, ఆదివారం వీలు లేకపోయినా పర్వాలేదు, అది మంచి ఉద్యోగం. ఎన్నాళ్ళు ఖాళీగానే ఉంటారు తప్ప ఆదివారం సెలవు అన్నోడి దగ్గర పనిచేస్తారు. అది మన విశ్వాసం. నేను ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నాను, ఆదివారం సెలవు అంటే ఆ దగ్గరికి వెళ్ళేది దేవుడు చూస్తాడు అనరే అనమ్మ. మంచి ఉద్యోగం అంటే ఏంటంటే ఆదివారం సెలవు ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఎక్కువ ఇచ్చే ఉద్యోగం. కానీ ఇతని పరిస్థితి ఏంటి తెలిసిన? ఇతను అసలు దేవుడు తెలియదు, ఇతనికి దేవుడు తెలియదు. పాపం విచారంగా ఉన్నాడు. ఏంటో మనశ్శాంతి లేదు. అందరు తిరుగుతున్నారు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏమయ్యా అలా కూర్చున్నామనంటే, ఇది మనశ్శాంతి లేదు. అవునయ్యా, అందరూ నేను తిట్టి చాపనాకారాలు పెడతా ఉంటే నీకే మనశ్శాంతి వస్తుంది. అందరు తిట్టి చాపనాకారాలు పెడుతున్నారు, దుర్మార్గుడు వస్తున్నాడు అని అంటున్నారే. అందరు తిట్టి చాపనాకారాలు పెడుతుంటే నీకే మనశ్శాంతి వస్తుంది అంటున్నాడు. ఏం చేయడం?
ఆలోచించుకుంటాడు. ఇలా కళ్ళు తిప్పుకుని ఈ త్రోవంట ఏసై వెళ్తాడు. ఏసై వెళ్ళి ఈ మత్తయ్యని చూశాడు. విచారంగా కళ్ళు తిప్పుకుంటా ఆలోచించుకుంటా ఆలోచిస్తాడు. మత్తయ్యి చూశాడు, రా నన్ను వెంబడించు అనగానే ఆ వాక్యం ఏముంది చూడండి. అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎంతో డబ్బు సంపాదన కలిగిన ఉద్యోగాన్ని వదిలేసుకొని రా అనగానే ఏం చేస్తాడు? అతడు వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వెంటనే ఏమన్నాడు తెలుసా? అయ్యా నీతో పాటు వచ్చేస్తున్నాను కాబట్టి, నీతో పాటు పరిచర్యలోకి వచ్చేస్తున్నాను కాబట్టి. ఇదే ఉదయం మార్కు సువార్త 2:24 ఉందండి. ఇదే 2:14 ఇదే సంఘటన 2:14 ఉంది. మార్కు సువార్త 2:14 ఉంది. అలాగే లూకా సువార్త 5:27 ఉంది. సేమ్. కాకపోతే ఇంకొంచెం అక్కడ వివరణ ఏముంటుందంటే అతని ఇంటికే భోజనానికి పిలిచాడని క్లారిటీ ఉంటుంది అక్కడ. అతని ఇంటికే భోజనానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, అయ్యా నేను నీతో పరిసరలోకి వచ్చేస్తున్నాను, నా మనశ్శాంతి లేదు, నీవు ఎంత మనశ్శాంతి ఉండదేమో, వచ్చేస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను కాబట్టి ఒకసారి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోదాం అని అంటే ఆయన ఆగిపోయింది. ఈయన పిలిస్తే ఆయన వచ్చాడు. చెప్పండి చెప్పండి. ఈయన పిలిస్తే ఆయన వచ్చాడు. ఈయన ఎవరు? రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఒట్టిగా ఈయన పిలిస్తే, ఏసై పిలిస్తే ఎవరు వచ్చారండి? మత్తయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అడిగిన దానికల్లా సమాధానం చెప్పుకుంటా కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చేది వెళ్ళిపోదాం. ఎవరు పిలిచారు? ఫస్ట్ ఏసై పిలిచాడు. ఎవరు వచ్చారు పిలుపునందుకుని? మత్తయ్య వచ్చారు. ఎవరు ఆగమన్నారు? తర్వాత మత్తయ్య ఆగమన్నాడు. ఎవరు ఆగిపోయారు? దేవుడు ఆగిపోయాడు. ముందు ఎవరు మాట చెప్పారు వినమని? ఏసయ్య మాట చెప్పమని విన్నాడు. ఏసయ్య మాట చెప్పమని అన్నప్పుడు మనిషి మాట విన్నాడు. ఆ తర్వాత మనిషి మాట దేవుడు వింటాడు. ఇదే వరుస. ఎక్కడైనా నిర్గమకాండం నుంచి ఆది కాండం నుంచి దేవుడు మొదలెట్టుకుంటూనే వస్తున్నాడు. ఆది కాండంలో ఎవరి మాట విన్నారండి? దేవుడు లోతు మాట విన్నాడు. లోతు మాటలు, అయ్యా ఇక్కడ ఉదయ అక్కడికి, సరే పదా, అక్కడ ఉదయ ఇక్కడికి, సరే పదా. దేవుడు మానవుడి మాట వింటా ఉన్నాడు. నిర్గమకాండంలో విన్నాడు ఎవరి మాట? వచ్చే మాట విన్నాడు. వచ్చే మాట విన్నాడు. వాళ్ళకిస్తూ వస్తే, ఆలోచిస్తూ వస్తే ప్రతి అధ్యాయంలో ఎవరో ఒక మాట వినే ఉంటాడు దేవుడు. రీసెర్చ్ చేయాలి. ఎక్కడి నుంచో రీసెర్చ్ చేయండి. బైబిల్ చదివేవాళ్ళు మీకు ఆ టాస్క్ వదిలేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి దేవుడి మాట మత్తయ్య వింటే, మత్తయ్య మాట దేవుడు వింటాడు. లేదు లేదు మనం వెళ్ళాలి, తర్వాత ఎప్పుడైనా వచ్చి భోజనం. భోజనం ప్రాముఖ్యం కాదు. నువ్వు నా వెనకరా అంటే వెళ్ళిపోతాడే, వెళ్ళరా. కానీ ఆయన మాట వినాలి. అప్పుడు ఏం చేశారంటే అతనితో పాటు కోవర్కర్స్ ఉంటారు కదా. కోవర్కర్స్ అంటే ఎవరు? వాళ్ళు కూడా ట్యాక్స్ కలెక్టర్సే. వాళ్ళు కూడా ట్యాక్స్ కలెక్టర్. మరి ఇంతకాలం పనిచేశాడు కదండి. రిజైన్ చేస్తున్నాడు. రిటైర్మెంట్ ఏమంటారు దాన్ని? రిజైన్ చేస్తున్నాడు. రిజైన్ చేసినప్పుడు ఆఫీస్లో వాళ్ళందరూ పిలుస్తాడు లేదా? పిలుస్తున్నాడు. ఎందుకు? నేను ఆయన ఎంత వెళ్తున్నాడు. సరే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇలా డ్యూటీ చేస్తారు. అంటే ప్రజలందరూ ఈయనకి ఎలాంటి బిరుదులు ఇస్తారు? దుర్మార్గుడు, కఠినాత్ముడు, అమ్మతన దుర్మార్గుడు, కఠినాత్ముడు, ఏమంటే వీడికి అసలు కనికరం లేదు అని అనే తిట్లన్నీ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటే ఈ యేసును అనుసరించే ఒక ధీటైన వ్యక్తులు ఉన్నారు. వారి పేరు పరిసయ్యులు. అంటే వాళ్ళు ఏంటంటే అంతా శుభ్రంగా ఉంటారు, ఏమండి అన్ని రూల్స్ మాట్లాడుతుంటారు. కానీ వారి హృదయం మాత్రం కఠినంగా ఉంటుంది. వారి హృదయం మాత్రం ఎట్లా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ హృదయం కఠినంగా ఉంటుంది? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 12వ పేజీలో ఉంది. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు అక్కడ కనపడాను. వారు ఆయన మీద నేరం మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషులకైనా ఒక గొర్రె ఉంది, అది విశ్రాంతి దినమున గుట్టలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషులు శ్రేష్ఠుడు కదా. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పి ఆ మనుషులతో నీ చేయి చాపమని 14వ వచనం. అంతటా పరిసయ్యులు చాలా అంతటా పరిసయ్యులు ఇది ఎప్పుడు చెబుతామా అని చూస్తారు. ఎందుకు? ఆదివారం ఏం చేశాడు? ఇతను స్వస్థపరిచాడు. చూసారా?
ఆచారం అంతా ఎట్లా ఉంటుంది తెలుసా? ఇందాక కూడా మనం ఆచారాల కోసం ఏదో మాట్లాడుకున్నాం కదా. ఆచారం అంతా ఎట్లా ఉంటుంది తెలుసా? ఎదుటివారి విషయాలు అమలుపరచాలనిపిస్తుంది కదా. ఈ పరిచయం ఏం చెప్తున్నాడంటే, విశ్రాంతి దినమున దేవుడినే నమస్కరించాలి, దేవుని మందిరానికి పోవాలి, ఆ రోజు ఏ పని చేయకూడదు అన్నది ఆజ్ఞ ఉంది కదా. వాడికి ఏ పని అంటే ఏంటి అర్థమైందనమాట? రక్షించకూడదు, భోజనం పెట్టకూడదు, బాధలో ఉన్నవారు వాదకూడదు అని అర్థమైంది. అర్థమైందండి? అప్పుడు వాళ్ళు ఎట్లా అంటున్నారు, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఎవరిని మనము ఏ పని చేయకూడదు కదా, దేవుడికే మొక్కాలి కదా, నువ్వు ఈరోజు విశ్రాంతి దినం ఓస చేయగలను, ఎందుకు స్వస్థపరుస్తున్నావు అని అంటే ఆయన అన్నాడు, అయ్యా అది కాదు, మీలో ఎవరికైనా గొర్రుండి అది ఏదైనా గొంట్లో పడిపోతే అన్న దీన్ని తీసేద్దామని అనుకోవా అనుకుంటాం. గొర్రె ఎవరిది చెప్పాలండి? వాళ్ళదే. మరి గొర్రె విషయంలోనే అలా అంటావు కదా, మరి మనిషి విషయంలో అలా చేయకుండా ఆచారాలన్నీ ఎదుటివారికి అమలుపరచండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పడానికి బాగుంటాయి. అదే సేమ్ థింగ్ నీ జీవితంలో నా జీవితంలో జరిగితే కనుక ఆ రోజు ఏ ఆచారం లేదు. ఏం చేస్తాం మరి ఇలాంటి సందర్భంలో అంటారు. ఆచారం ఎక్కడ పోతుంది? పరిసయ్యులు అట్లా ఉన్నారండి, వారి మనస్తత్వం అట్లా ఉంటుంది. వారి మనస్తత్వం ఎక్కడ ఏ ఆచారం ఉంది దాన్ని కరెక్ట్గా పాటిస్తున్నాడా లేదా, పాటించకపోతే ఇతను నేరస్తున్నాడు అని నేరం ఆపాలని చూస్తూ ఉన్నారంట. అందుకని వాళ్ళే ఈ 9వ అధ్యాయంలో వాళ్ళ చుట్టూరు ఉన్నారు, ఉండి ఏవయ్యా నువ్వు పరిశుద్ధుడివి, దేవుడివి, దేవుడి కుమారుడు అని చెప్తున్నావు కదా. ఏ ఈ పాపులతోనూ ఈ దుర్మార్గులతోనూ వీళ్ళలో ఒక్కడికి జాలి కూడా ఉందా అంటున్నారు. నిజమే కదా, లేదు. వీళ్ళలో ఒక్కడికి జాలి కూడా ఉందా? లేదు. వీళ్ళలో ఒక్కడికి న్యాయమైన సంపాదన ఉందా? లేదు. లేదు. యేసయ్య వాళ్ళ ప్రశ్నలు సమాధిస్తున్నాడు. లేదు. ఏంటేది? వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తావా? వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తావేంటి అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఆయన మాట విని రోగులకే కదా, ఆరోగ్యం కలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. నువ్వు మంచోడు, నీకెందుకు దేవుడు? నువ్వు మంచోడు అనుకుంటున్నావు కదా, నీకెందుకు దేవుడు? అతడు పాపంలో ఉన్నాడు అంటున్నావు కదా, వారి కోసమే నేను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజానికి నీకు నాకు కూడా ఒక అనుమానం రావాలి. పేతురుని పిలుచుకున్నాడు, అతడు చేపల వ్యాపారం చేస్తాడు. అలాగే యోహాన్ని పిలుచుకున్నాడు, అతను చేపల వ్యాపారం చేస్తాడు. వీళ్ళందరూ మంచివాళ్ళు. ఎంత దుర్మార్గుడు అంటే పిలుచుకున్నాడయ్యా అని అనుకుంటే కదా. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. కొన్నిసార్లు నీతిగా నియమంగా పాటిస్తున్న వారు కొన్నిసార్లు దీవించబడారు, కొన్నిసార్లు ఇలా రివర్స్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మిగిలిన వారు దీవించబడతారు. కారణం ఏంటి? భగవంతుడు దేవుడు వారికి ఒక ఛాన్స్ ఇస్తుంటాడు, అటువంటి వారిని దయ చూపిస్తుంటాడు. ఎందుకంటే మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సంకల్పాలను ప్రశ్నించకూడదు, దేవుని సంకల్పాలను ప్రశ్నించకూడదు. అయితే దేవుడు ఒక సూత్రాన్ని మాత్రమే మనసులో పెట్టుకుంటాడు. ఆ సూత్రమే ఈరోజు నీ ఆత్మీయ పాఠం. జాగ్రత్తగా మీరు వెళ్ళిపో. దేవుడు ఒక ఆత్మీయ సూత్రాన్ని మనసులో పెట్టుకుంటాడు. ఏంటో చెప్పడం? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆత్మీయ సూత్రమే ఈరోజు నీకు ఆత్మీయ పాఠం. అంతే. మత్తయి పిలవబడ్డాడు, వచ్చేసాడు కదా. మత్తయిని ఏ సూత్రం చూసి పిలిచాడు దేవుడు? ఏ సూత్రాన్ని అనుసరించి పిలిచాడో చెప్పనా? నువ్విప్పుడు ఏమై ఉన్నావో అది కాదు దేవునికి కావాల్సింది. భవిష్యత్తులో ఏం అవ్వబోతున్నావో అది కావాలి దేవునికి. దేవుని స్తోత్రం. అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మను చెప్పమని కోరుతాను. భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండబోతున్నావో అది చూశాడంటే దేవుడు, ఇప్పుడు నువ్వు అవకతవకలుగా ఉన్నా కానీ నిన్ను క్షమించి విడిచిపెడుతుంటాడు దేవుడు. ఉదాహరణ ఇదే మత్తయి ఈరోజు దుర్మార్గుడు, దుష్టుడు, వాడికి జాలి లేదు, వాడికి ఏంటది బండలాంటికుంటే అని అనిపించుకుంటున్న మత్తయి భవిష్యత్తులో అతని వెనకాతలే నడిచి, అతని వెనకాతలే తిరిగి, అతని వెనకాతలే ఉండి ఆయన ఏం చేశాడో చెప్పరా? ఏం చేశాడండి? ఏం చేశాడు? ఎమాంగస్ ఎవరైనా మళ్ళీ ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఏం చేశాడు తెలుసా? అతను ఏం తిప్పుకుంటూ ఉంటాడు అన్నాను నేను. ఏం తిప్పుకుంటూ ఉన్నాడు? కన్ను. పిలిచిన వెంటనే ఏం పట్టుకుని వచ్చాడు? కన్ను పట్టుకుని వచ్చాడు. వచ్చేసరికి అంతా ఏం చేశాడు తెలుసా? మత్తయి సువార్త రాశాడు. తెలుసుకుంటున్నాడు. చెప్పండి పట్టు. ఇప్పుడు మత్తయి దుర్మార్గుడే, ఇప్పుడు మత్తయి కీచకుడే.
అయితే ఏంటి, నేను దూరాన్ని చూస్తున్నాను, భవిష్యత్తును చూస్తున్నాను. భవిష్యత్తులో ఇతడు నా సువార్తను అందుకు అతన్ని పిలిచి అతన్ని శుభ్రం చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అది నువ్వు భవిష్యత్తులో ఏమై ఉన్నావో దేవుడు చూశాడంటే దేవుడు నేను దీవించేస్తాడంతే. దేవుని స్తోత్రం కదా. ఉదాహరణ, భవిష్యత్తులో నేను ఆయన రుణం తీర్చుకోకుండా తిరిగిపోతాను అనుకో, ఇప్పుడు నన్ను దీవించు, నన్ను అంతగా దీవించు. ఆ దీవెన తెలియదండి. భవిష్యత్తులో ఆయనకు ఉపయోగపడతానేమో నువ్వు కదా, నువ్వు దీవిస్తావు. నీ ప్రతి పాపాన్ని కొట్టి పారేస్తావు. అదే ఆ స్కీమ్లోనే కొట్టి పారవేయబడ్డాడు ఘోరమైన పాపాలని. ఎవరు? సౌలు. తెలుస్తావు, ఆ స్కీమేనండి. నా కోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు ఇతడు. అంటే దేవుడు ఎక్కడ చూస్తున్నాడు మనిషిని చెప్పాలి. సత్యబాబు చూసావా, ఎక్కడ అక్కడ చూస్తున్నాడు. నీ కళ్ళకు కొన్ని మైలు రైలే కనిపిస్తాయి. ఎందుకంటే మనం సత్తు చివరి ఉన్నామంటే ఆ సత్తు మొదలు ఏముందో తెలియదు. అక్కడ కంటి కనిపించట్లేదు. అసలు ఈ వయసు వస్తే అసలే కంటి కనిపించదు కదా. వెంటనే మనవాళ్ళందరూ ఏం చేస్తారంటే కళ్ళజోడు తీసి చెంగు తీసి పెట్టుకుంటున్నారు. మీరు కూడా పెడుతున్నారా? వాక్యం అనేసరికి ఏం చేస్తారు, తీసేసి అందులో ఉన్న చిన్న చిన్న క్లాత్ ఇస్తాడు. ఆ క్లాత్ తీసేసి ఇక్కడదే చదవలేవా, ఇక్కడదే గుర్తించలేవా, అవును గుర్తించలేను, అంతే మనిషి పరిధి. దానికి తోడు ఇది కూడా చిన్నదే, అంతే. దీనికి పెద్ద విశాలత లేదు. అబ్బో ఎంత పిడిగడంత ముందుకు పెద్ద విశాలత ఉండాలంటే అబ్బో చాలా దేవుని చేత కడపడాలండి. ప్రతి విధమైన పరిస్థితి అనుభవం కావాలండి. అనుభవం అయితే నువ్వు 10 మాటలు మాట్లాడవండి అంతే. దేవుని దృష్టిలో ప్రతిదీ ఆయన 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 చిత్తాన్ని వదిలేస్తావు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడేం చేస్తున్నాడు, పైనుండి ఎక్కడే మైలు రాయి ఉందో చూస్తాడు. మన మ్యాప్ అంతా పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును. అదేందా ప్రపంచం అంతా మన కళ్ళతో చుట్టొచ్చి ఎలాగే చెప్పండి, మ్యాప్ అంతేనా? మ్యాప్ ఎదురుకుండా పెట్టుకొని ప్రపంచం అంతా చుట్టి వచ్చేయచ్చు. ఎలా చుట్టూ వచ్చేయచ్చు. దేవుడు అలాగే చేస్తున్నాడు మన జీవితాన్ని. మొత్తం మన జీవిత చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఎత్తబడే వరకు, ఆయన దగ్గరకు వచ్చే వరకు, ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఏమై ఉన్నామో, ఎక్కడ మనసు మారుస్తామో, ఎక్కడ వెన్ను చూపిస్తామో, ఎక్కడ తిరిగిపోతామో, ఎక్కడ రుణపడి ఉంటామో, ఎక్కడ ఆయన రుణం తీర్చుకుంటామో, ఎక్కడ ఆయన పాదాల మీద పడిపోతామో, ఇదిగో జీవితాంతము చేసుకునే సమర్పణ ఎక్కడ చేసుకుంటామో, మన జీవితానికి సంబంధించిన మ్యాప్ ఆయన కళ్ళ ముందు పెట్టుకొని చూస్తున్నాడు. అమ్మో ఇతడు చివరికి నా పాద దాసిగా ఉండిపోతాడనంటే ఇప్పుడు పాపాలు పుట్టతో ఉన్నా క్షమించేస్తున్నాడు. చెప్పండి, ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించేస్తున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఇతడు నాకు ఉపయోగపడతాడు అంతే. భవిష్యత్తులో దేవుని రుణం తీర్చుకుంటాడు. భవిష్యత్తులో నమ్మకంగా ఉంటాడు. ఆశీర్వదింపబడ్డాను అని అంటే ఒకప్పుడు నా బ్రతికిది ప్రతి పడ్డ కష్టం అంతా కూడా కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచిస్తాడని తెలిస్తే అమాంతంగా ఎత్తి చూపిస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యూదా ఎందుకు క్షమించబడలేదు అని అంటే ఇదే కారణం. అతడు మొదట నమ్మకంగా ఉంటాడు, ఆ తర్వాత విశ్వాసఘాతకుడు అవుతాడు. అతని మనస్సు అతనికి ఏ పశ్చాత్తాప పడడానికి అంగీకరించదు అని తెలుసు. అయినా కూడా పేతురుని పిలిచేటప్పుడు తెలుసు ఏమంటాడని. ఎవరైనా తెలుసో అంటాడని తెలుసు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కానీ ఎదురుకుండా ఉన్నప్పుడు మాత్రం అమ్మా అయ్యా నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా అని పొగుడుతాడని తెలుసు. కానీ పేతురు రా అన్నాడు. వచ్చాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చాడు. భవిష్యత్తులో పేతురు ఏంటో తెలుసు. ఏంటి పేతురు చెప్పండి. భవిష్యత్తులో పేతురు వచ్చి ఏం చేస్తాడో తెలుసు. ఏం చేశాడు చెప్పండి. అతనికి చెప్పాలి. సువార్తలు రాశాడు. భవిష్యత్తులో పేతురు ఏం చేస్తాడు అంటే జీవితం అంతా సమర్పించుకొని మధ్యలో చేసిన చిన్న తప్పుకు తల బాదుకొని పశ్చాత్తాపడి నిత్యత్వంలోనికి అమూల్యమైన విశ్వాసంలోనికి అతను నడిచి అనేక మంది నడిపించి పత్రికలు రాసి అనేక సంఘాలకు పంపి వాళ్ళందరినీ బలపరిచి నా కోసం విస్తృతమైన సేవ చేస్తాడండి పేతురు. అది చూశాడు. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో అది కాదు నీ ఆశీర్వాదం.
వింటున్నావా? భవిష్యత్తులో నువ్వేమై ఉండబోతున్నావు? వెన్ను చూపిస్తావా మధ్యలో? ఒకవేళ చూపించినా మళ్ళీ తిరుగుతావేమో కదా. పేతురు మళ్ళీ తిరిగాడు కదండి. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ తిరిగాడు కదా. ఇంకే పేతురు తీసుకొచ్చుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలగలుగా. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో దాన్ని బట్టి కాదండి. పేతురు అందుకే క్షమించుకుంటాడు. నీకు ఇంకో విషయం తెలుసా? మత్తయిని పిలిస్తే పన్నెండులో వచ్చేసాడంతే. ఇంకేమన్నా తెచ్చాడా? అప్పటికే అతనికి రావాల్సిన డబ్బులు ఉన్నాయా లేవా? ఉంటాయా లేవా? ఇంకా అలా డబ్బులుగా చూస్తున్నారు, మీకు లెక్క తెలియదునా? అప్పటికే వసూలయ్యే ఉంటాయా లేవా? చక్రవడ్డీ రేసం ఉంటాయా లేవా? అవన్నీ కలెక్ట్ చేసుకుంటే కూడా డబ్బు వస్తుందా లేదా? వాటన్నిటిని విడిచిపెట్టి ఏం చేశాడు? ఈ డబ్బే కాదండి. ఇవాళ పేతురు, యోహాను, వాళ్ళ శిష్యులందరూ కూడా యేసయ్య చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళారు? సంజయ్ చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళారు? ఒక్కరు మాట్లాడండి. అంతా భయం అని నేను అనుకుంటాను కదా. ఎక్కడికి వెళ్ళారమ్మా? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. చెప్పలేదా? యోహాను సువార్త 21వ అధ్యాయం. అందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అవునా? సరే, మత్తయి అలా కమ్మ అయిపోవడానికి ఉందా? వెళ్ళి మళ్ళీ నా జాబ్ నాకు ఇచ్చాను పోమని అన్నది ఉందా? లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగం సరిపోతే కాదు. గవర్నమెంట్ ఉద్యోగాన్ని త్యాగం చేసుకుని వచ్చాడు మత్తయి. అతనితో కలిసి భోజనం చేయడానికి వాళ్ళు సొనుక్కుంటున్నారు కానీ దేవాది దేవుడు సొనుక్కోలేదు. చూపించిన ప్రేమ చిన్నదైనా అతను గుర్తులో పెట్టుకుంటాడండి. చూపించిన ప్రేమ దేవుని మీద చూపించి దేవుని కొరకు ఎంత వదులుకుంటే అతను తన కడుపులో పెట్టుకుంటాడండి. ఆయన మీద చూపించే ప్రేమ ఇంత మొత్తమైనా కానీ ఆయన గుండె లోతుల్లో గుర్తు పెట్టుకుంటాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూపించిన ప్రేమ ఇంతదైనా గుండెల్లో, కడుపులో, మనసులో, కళ్ళల్లో పెట్టుకునే దేవుడండి. మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడండి. దేవుడు నిత్యము విడనాడనా, ఆయన కటాక్షపక మానేనా అనే డౌట్ రావడానికి వీల్లేదు. ఆయన నిత్యము కోపించినా, సర్వోన్నతుని హస్తము మార్పు నొందెనా అని అనడానికి వీల్లేదు. మత్తయి చేసిన దాని దగ్గర దేవుడు అతనితో కలిసి భోజనం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతనితో కలిసి భోజనం చేశాడు. ఈరోజు నీ వ్యక్తిత్వం ఏమిటి ఒకసారి ఆలోచించు. పరిసయ్యులాగా నీట్గా ఉండి అందరినీ విమర్శించే ధోరణిలో ఉంటావా? మత్తయిలాగా ఆయన కోసం ఏదైనా వదులుకుంటాను, ఇక నుంచి నాకు కావాల్సిన మనశ్శాంతే కానీ లోకం కాదు, దాని ఆశలు కాదు, దాని డబ్బు కాదని యేసుతో వచ్చేస్తావా? అలా వస్తే ప్రతి పాపం కూడా ఏమవుతుంది? క్షమించబడతాడు. ఇంకొక మాట పరిశుద్ధాత్మ చెప్తున్నాడు వినండి. ఇదివరకే దేవునితో కూడా యేసుతో కూడా కలిసి నడిచారు ఎవరు? పరిసయ్యులు. ఇదివరకే యేసుతో కూడా కలిసి నడిచారు ఎవరు? చెప్పాలి, పరిసయ్యులు. ఇప్పుడు వచ్చాడు ఇంతకాక, నిన్నగాక, ఇందాక ఎవరు? మత్తయి. ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు? ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు? మత్తయితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆయన మత్తయితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇలా మంట ఏంటంటే మేము ఇంత సుపీరియర్గా ఉంటున్నాము, మేము అన్ని పనులు చేసి ఆయన వెనకతలు తెలుస్తున్నాము, మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. అరే మాతో భోజనం చేయడండి, అయినా పాపులతో భోజనం చేస్తాడండి అని పాయింట్అవుట్ చేశారు. చూసినావా? అంటే దేవునితో సహవాసం, దేవుడు నీ గృహంలో ఉండేదానికి, దేవుడు నీతో కలిసి నువ్వు నలుగురైతే ఐదుగురుగా, ఐదుగురైతే ఆరుగురుగా నీతో కలిసి ఉండేదానికి ఎవరికి భాగ్యం దక్కుతుందో తెలుసా? పాత జీవితాన్ని స్వస్తి చెప్పుకొని ఎవరైతే దేవుడికి లోపడతారో వారికే దక్కుతుంది. ఈరోజు నువ్వు గుండు మీద చేసుకుని చెప్పచ్చు, నా ఇంట్లో దేవుడు ఉన్నాడా లేదా అని. విడిచిపెట్టావా అన్ని? ఆయన దగ్గర సాగిలు పడుతున్నావా? లోక ఆచారాల విషయంలో చచ్చావా? లోక అలవాట్ల విషయంలో చచ్చిపోయావా? లోక అలంకారాల విషయంలో చచ్చిపోయావా? కఠినత్వంలో చచ్చిపోయావా? మూర్ఖత్వంలో చచ్చిపోయావా? దురలవాట్ల విషయంలో చచ్చిపోయావా? దేవుని దగ్గర లోపడిపోయావా? అయితే దేవుడు నీతో పాటు ఉన్నాడు. కౌంట్ చేసుకో ఒకటి ఎక్కువ. ఎంతమందమ్మా మీ ఇంట్లో అంటే చెప్పాలి? ఆరుగురు అని.
ఎంతమంది సంజయ్ మీ ఇంట్లో అంటే చక్కని చెప్పాలి వాడు కలుపుకొని దేవుడు నాతో అలా ఎట్లా తెలుసండి మీకు? ఇదిగో మొత్తం ఇంటికి వెళ్ళిపోయాడు, పిలిచినట్టు వెళ్ళిపోయాడు. మొత్తం ఆగమన్నాడు. ఆగలేదు. అతను ఇంట భోజనం చేశాను. మీరు చదివితే ఏదది మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలోను 5వ అధ్యాయం 27వ వచనం లూకా సువార్తలో ఇదే సంఘటన ఉంటుంది. అతని ఇంట అతనితో పాటు కూర్చొని భోజనం చేశాడంటే దేవుని స్తోత్రం. అది ఎంత భాగ్యం అండి కదా! కలిసి భోజనం చేసేది ఎంత భాగ్యం ఏమండి. రోమా సైనిక ఆమెకి సరిగ్గా కుదిరింది ఆ ప్లేస్. ఆమెకే మళ్ళీ మీరేమనకండి బాబాయ్, ఇటు వినాలి, ఇటు వినాలి, ఇటు వినాలి. ఎందుకంటే మళ్ళీ వారం వరకు ఏం దొరకదు వాక్యం. మధ్య మధ్యలో మీరు మళ్ళీ ప్రార్థనకి రారు. మీరు అందరూ ఆదివారం ఖచ్చితంగా వచ్చి ఆదివారం విశ్వాసం కాబట్టి ఆదివారం వినాలి. సరేనా? భాగ్యం దక్కింది ఆయనతో భోజనం చేసే భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో ఎప్పుడైతే నీ కష్టార్జితం తినే ముందు రాత్రిపూట భోజనానికి ముందు నువ్వు గృహ ప్రార్థనలో కూర్చుంటావో, ఎక్కడ 2-3 కూడి ఉంటే నేను వారి మధ్యకి వచ్చేస్తానన్నాడు కదా దేవుడు. అవునా? చెప్పండి. అవును. అంత నెమ్మదిగా మాట్లాడతారు. మీ నోరు అంతే కదా, మీ నోరు ఉన్న నోరంతా చెప్పండి. అవునా కదా? అవును. ప్రార్థనకు వచ్చేసాడు, భోజనానికి వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. మీతో పాటు ఉంటాడు. తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని చెప్పి మీ 4 కంచంతో ఇంకో కంచం పెట్టి తినమనేరు కనుక ఏం తినడం, మీతో పాటు ఉంది. నువ్వు చేసే ప్రార్థనలు విని, నువ్వు అడిగే మనవులు విని, నీ గుడారానికి ఏది రాకుండా కాపుదలిచ్చి, నీ ఇంటి మీద ఏది పడకుండా కాపుదల చేస్తూ, నువ్వు సంతోషిస్తుంటే ఆనందిస్తూ, మీరు గొడవలు ఆడుకుంటుంటే కీసులు ఆడుకుంటుంటే దుఃఖపడుతూ, వాక్యానుసారంగా నడుస్తుంటే సంతోషిస్తూ, వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తుంటే దుఃఖపడుతూ అదే ఇంటిలో ఉంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని దుఃఖపరుస్తావో, నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని నవ్విస్తావో, సంతోషపెడతావో నీది బాధ్యత. ఇక నుంచి మత్తయికి దేవుడు ఏమయ్యాడో తెలుసా? సొంతమయ్యాడు. చెప్పు. మత్తయికి దేవుడు ఏమయ్యాడు? సొంతమయ్యాడు. అంతకంటే ఘోరమైన పాపం అనేది. మనిషి మీద వ్యామోహం కంటే డబ్బు మీద వ్యామోహం ఎక్కువ కాదా? చెప్పండి. ఈరోజు డబ్బుల కోసం రాజ్యాలు పోవట్లేదా? డబ్బుల కోసం మనుషులు వదులుకోవట్లేదా? బంధాలు వదులుకోవట్లేదా? కానీ అలాంటిది డబ్బునే త్యాగం చేసి వచ్చేసాడు మత్తయి. కాబట్టి మత్తయి దేవుడిని సొంతం చేసుకున్నాడు. దేవుడు మత్తయితో పాటు ఉంటాడు. ఇప్పుడు ఉంటున్నాడు. ఇంకా అతనితోనే ఉండిపోతాడు. అంతే. దేవుని స్తోత్రం. నీవు మత్తయి స్థానంలో ఉండి, ఇదిగో ఈ లోకంలో ఏదైతే వ్యసనం, ఏదైతే పాత అలవాటు, ఏదైతే పాత ఆచారం, ఏదైతే పాత లోకంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అది మనసులో చంపుకొని యేసుతో పాటు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు. వెంబడిస్తావా? నీతో పాటు ఉంటాడు. ఇప్పటి వరకు ఉండలేదా అంటే అది నువ్వే చెప్పాలి. నీతో పాటు ఉంటాడు, నీతో పాటు భోజనం చేస్తాడు, నీతో ఒక్కనిగా ఉంటాడు. అంతే. హల్లెలూయా. ఇంకా చెప్పనా? నా అనుభవంతో ఆ ఇంట్లో ఉన్నాడన్న స్పర్శ తెలిసేలా చేస్తాడు. తెలుసా? అది నా అనుభవం. అండి. ఇంట్లో ఆయన ఉన్నాడన్న స్పర్శ తెలిసేలా చేస్తాడు. అది నా వ్యక్తిగత అనుభవం. అండి. మైండ్ ఇల్యూషన్ అనుకుంటారేమో మీరు. నేను ఎన్నో సంగతులు చూశాను నా ఇంట్లో. మైండ్ మీ మధ్య అలా ఊహిస్తుందని అనుకుంటారేమో మీరు. మైండ్ ఇల్యూషన్ అనుకుంటాను నేను ఒక్కొక్క సంఘటన చెప్తే. ఆ ఇంట్లోనే ఉన్నాడు అని స్పర్శ తగిలేలా చేస్తాడు. తెలుసా? ఆ అనుభవానికి రండి. ఇంకా అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలని అనద్దు. ఇంకా అదిగో అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అని అనుకోవద్దు. ఇంకా అదేవో ఇదేవో పాటించద్దు. ఇదిగో ఇంకేదైనా పాత జీవితం ఉంటే వదిలిపెట్టుకోవాలి, పాత వ్యసనం ఉంటే వదిలిపెట్టుకోవాలి, మనుషులతో పరిచయాలు, అసాంఘికమైన పరిచయాలు వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకోకపోతే అది మాత్రం పడక గదిలో బుట్ట మూసేసిన పాము లాంటిదని గతవారం కూడా దేవుడు మాట్లాడాడు. అవునా? వదిలిపెట్టుకోకపోతే బుట్ట మూసేసిన పాము లాంటిది. దాని మీద బరిపెట్టినా, దాని మీద ఇంకేదైనా కట్టేసినా కానీ నీకు భయమే. అందులో పాము ఉందని సంగతి. ఏమో ఏం చెప్పగలవు? ఎప్పుడైనా బయటకు రావచ్చా? నువ్వే అంటావు. ఖచ్చితంగా ఎప్పుడైనా బయటకు వస్తున్న పాము దాచుకున్నావంటే నువ్వు మనుషులు మప్పి పెట్టచ్చు, మనము. కానీ దేవుడు మప్పి పెట్టలేము. దేవుడు సర్వాంతర్యామి, సర్వమంతటి మీద ఆయన కన్నులు ఉన్నాయి. ఆయన ఎవరి మనసు అయితే ఆత్రంగా ఉందో, ఎవరి మనసు అయితే భవిష్యత్తులో అతని కొరకు ఉపయోగపడుతుందో, ఎవరి మనసు అయితే సంపూర్ణమైన భక్తి
తీసుకుంటాడు. ఈవేళ నువ్వు ఇంకా పాపంలో పొల్లుతున్నా, లేదా ఇంకా లోకపరంగా బతికే ఉన్నా, నిన్ను ఉదాసీనంగా వదులుతున్నాడంటే నువ్వు భవిష్యత్తులో పనికిరావా ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో పనికిరావా ఏంటి ఆలోచించుకోవాలి. లేదా పేతురు చేశాడు తప్పు, మనము చేస్తున్నాం తప్పు. కానీ పేతురు ఎలా భవిష్యత్తులో ఉపయోగపడాడో నువ్వు నేను అలా ఉపయోగపడడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయనకి తెలియక చేశాడు. నువ్వు నేను లేఖనాలు చదివి తొల్లికి తెలుగుడు పూర్వకాల దినములన్నీ జ్ఞాపకం చేసుకుని మనం తప్పు చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అబ్రహాం విశ్వాసం ఉంచాడంటే అబ్రహాం ఏ కథలు చదవలేదో, కానీ నీకు బైబిల్ నుంచి ఈ సేవ నుంచి ఆ చివరి వరకు ఉన్న వ్యక్తులు వృత్తాంతాలు అన్నీ నీకు తెలుసుండి ఎలా తప్పిపోతావు? తెలుసుండి తప్పిపోవడానికి వీల్లేదు. తెలుసుండి ఎలా ఆచరిస్తావు లోకాన్ని? తెలుసుండి ఆచరించడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఏం చేశాడు అది చేయాలంటే, ఏం చేశాడు అది చేయాలంటే అర్థమవుతుందండి. యేసు ఏం చేశాడో అదే చేయాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఏం చేశాడో అదే చేయాలి. యేసు ఏం చేశాడో అదే చేయాలి. నొక్కి నొక్కి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు అంతే. ఇక అంతకు మించి మరొకటి పెట్టుకున్నావో నీవు లోకపరంగా ఇంకా బ్రతికి ఉన్నావు, క్రీస్తులో బ్రతకలేదు. అటువంటి విషయాలొద్దు. పరిసయ్యులు నీట్గానే ఉన్నారు, అబ్బే పరిసయ్యులు యేసునే వెంబడిస్తున్నారు, అబ్బే ప్రయోజనం ఏముంది? వారి హృదయం మాత్రం చాలా కఠినంగా ఉంది. విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారు వాళ్ళు, కానీ అదే రోజు ఎవరైనా బాధలో ఉంటే కనికరం చూపించడం. నీవు అలా కాకూడదు. మోకరించి ప్రార్థన చేద్దాం. వీలుంటే మోకరించి, లేకపోతే లేచి ప్రార్థన చేద్దాం. మత్తయిని కనికరించిన దేవుడు, సౌలుని కనికరించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు కనికరించడం? కనికరిస్తాడు. కనికరం ఆయన నీకు ఇచ్చే రాయితీ. కనికరము క్షమాపణ నువ్వు పొందుకునే హక్కు దేవుడు నీకు ఇస్తున్నాడు. అయ్యా నన్ను ఎందుకు క్షమిస్తాను. భవిష్యత్తులో ఆయనకు ఉపయోగపడతావా? వెళ్ళి చూపిస్తావా? మారిపోతావా? ఇవాటికి నా దేవుడే, ఇంకా నాకు ఏది అక్కర్లేదు అనే పరిస్థితులు లేవు. నా దేవుడే, నాకు ఇంకేది అక్కర్లేదు, ఎలాంటి నింద వేసుకున్నా పర్వాలేదు అనే పరిస్థితి లేదు. అయ్యో ఒక గవర్నమెంట్ ఉద్యోగం పోతుందేమో, అయ్యో వెనకతల రోమా ప్రభుత్వం వెనకతల కాన్వాయ్లా ఉండేది, నన్ను చూస్తే 10 మంది భయపడేవారు, అలాంటిది నేను ఇది ఎలా మానేసి వెళ్తాను అని అనుకోలేదు. వెనకతల ఒకే ఒక్కదాన్ని తెచ్చుకున్నాడు, కళను. దాంతో రాసేశాడు మత్తయి సువార్త. ఆయన వెంబడించాడు, ఆయన కార్యాలన్నీ రాసేశాడు. ఆయన వెంబడించాడు, ఆయన పుట్టుక నుంచి మరణం వరకు రాసేశాడు. అరే నువ్వు దేవుళ్ళకి వచ్చి ఏం తెచ్చుకున్నావు? ఇంకా పాత స్వభావం తెచ్చుకున్నావా? అది దేవునికి ఉపయోగపడదు. మత్తయి తెచ్చాడు ఒకే ఒక పెన్ను, అది ఉపయోగపడిపోయింది. లోకంలోంచి ఏం తీసుకొస్తున్నావు? ఇంకా లోకంలోంచి సంఘంలోకి ఏం తీసుకొస్తున్నావు? ఇంకా సంఘం ముందు ఎలా సాక్షిగా ఉంటున్నావు? ఆయా విశ్రాంతి దినాలు, ఆయా ప్రార్థన సమయాల్లో ఏది ఏమైనా నాకు యేసే కావాలి అనే పాట నీ జీవితంలో ఉందా? ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేను ఉండలేనయ్యా, నువ్వు లేక క్షణమైన నేను ఉండలేనయ్యా అది నీ జీవితంలో పాటేనా? స్తోత్రమా? పాట ప్రార్థన కావాలి కదా. అదే కదా దావీదు కీర్తన భాగంలో చెప్తా ఉన్నాడు, నేను పాడిన పాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో
విడిచిపెట్టావా ప్రస్తుతం? నీ ప్రేమ నుండి, నీ సన్నిధి నుండి మనల్ని ఎవరు విడదీస్తున్నారు? బంధువులు విడదీస్తున్నారా? పరిచయస్తులు విడదీస్తున్నారా? ప్రోగ్రాములు విడదీస్తున్నాయా? ఏమండి, ఇంకేమో వారు వేసే వాదులు విడదీస్తున్నాయా? పాట వేరు, మనసు వేరా? కానీ మత్తయ్య తన వెనక అతను ఏం తెచ్చుకోలేక ఒక పెన్నే తెచ్చుకున్నాడే. నువ్వైతే అందరినీ తీసుకొస్తున్నావు, తీసుకొచ్చి దేవా నిన్ను విడిచి నేను ఉండలేనని పాట పాడుతున్నావు. కానీ అందరి వైపు దృష్టి పెట్టుకొని యేసుని వెనక పెడుతున్నావు. అటు స్థితి వద్దు. ఆ సమయానికి కుటుంబమైనా విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలని దేవుని వాక్యం చదివిస్తుంది. మత్తయి, పేతురు, యోహాను వారి కుటుంబాన్ని ఎలా పోషిస్తామని ధ్యాస విడిచి వచ్చారు. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టబడ్డాయా? లేదు, పోషించబడ్డాయి. పేతురు యొక్క 4 కుమార్తెలు కూడా ప్రవక్తలు అయ్యారు, దేవుని సేవలు నిమగ్నమయ్యారు. పరిశుద్ధులు మాత్రమే వాక్యం అందరి హృదయాల్లో లోతుల్లోనికి నాటుకుని మా ఇంటిలో నువ్వు కూడా వచ్చి ఉన్నావన్న సంగతి జ్ఞాపకం చేశాను. మేమేం మాట్లాడుతున్నాం, మేమేం చేస్తున్నాం, ప్రతిదీ నా ఇంట్లో ఉండి నువ్వు ఏదైనా నా ప్రవర్తన, మా భక్తి నీకు సంతోషం కలిగించేదిగా, మా బంధాలు నీకు సంతోషం కలిగించేదిగా, మా మనసు నీకు సంతోషం కలిగించేదిగా, మేము చేసే ప్రతి పని నీ కళ్ళల్లో, నీ హృదయంలో, నీ కడుపులో ఉండేదిగా చేయండి బాబు. వందనాలు. ప్రతి తప్పులు, ప్రతి పాపము, భవిష్యత్తులో మేము ఏమై ఉన్నామో అని నువ్వు ఎరిగి ఉన్నావు కనుక అయ్యా, తిరిగిపోతామా, తప్పిపోతామా ఏమో అది మీకు తెలుసు. ఈరోజు పేతురు వలెను బట్టే ప్రాణం అనేవారు రేపు విడిచిపెట్టుకోవచ్చు. కానీ తుదవరకు చూసే దేవుడు కదయ్యా. కాబట్టి అటు వారిని బట్టి మీరు ఎంతగానో సంతోషించి ప్రస్తుతం ఉన్న ప్రతి పాపమును తుడిచిపెట్టి క్షమించి ఆదరించడం యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇందుకు నీవు పెట్టి వందనాలు.